మరి యువనా ట్రస్టుకు చాలామంది దాతలు ముందుకొచ్చి ఈ విగ్రహావిష్కరణకు తోడ్పడిన వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు స్వతంత్ర సమరయోధం గురించి మాట్లాడుకుంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు 1806 సంవత్సరంలో జన్మించి నీలమ్మ మల్లారెడ్డి గారికి దంపతులకి జన్మించాడు. అంటే 219 సంవత్సరాల క్రితమే, అంటే సిపాయి తిరుగుబాటు కంటే ముందుగానే ఇతను స్వంత ఉద్యమాన్ని సాధించాడు. అంటే ఇంకా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. ఎందుకంటే వీళ్ళు పన్నులు వసూలు చేయడము, రైతుల నుంచి దౌర్జంగా ధాన్యాన్ని కూడా దొంగలించడము, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇతను మనకు మనకు ఒక 40వ సంవత్సరంలోనే 1846లోని ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. అంటే రాయలసీమ జిల్లాను వేదికగా తీసుకొని, ఉమ్మడి రాయలసీమ జిల్లాను వేదికగా తీసుకొని ఒక 5,000 మంది రైతులు సమకూర్చుకొని వాళ్ళపై చెప్పాలి మీద తిరుగుబాటు చేశాడు. అంటే 1846లో స్టార్ట్ చేస్తే ఇతను ఒక ఉద్యమాన్ని తీవ్రతగా చేస్తే ఈ బ్రిటిష్ వారు కుట్ర పన్ని వాళ్ళతో వంట మనిషిని ఒక ఆశ్రయంగా తీసుకొని 1847 సంవత్సరంలో ఇతను హతమార్చారు. అంటే వెన్నుపోటు పొడిచి చంపారు. లేకుండా ఇతను కానీ అంటే 41 సంవత్సరం చనిపోయాడు. అంటే 1840లో చనిపోయాడు. అంటే 41 సంవత్సరాలు మాత్రమే బతికున్నాడు. ఆ ఉద్యమాన్ని తీవ్రత చేస్తూ వేలాది మందిని సమకూర్చుతూ రాయలసీమ పౌరసాన్ని అందరూ చాటారు. కులాలకు మతాలకు అతీతంగా అతను వెంట నడిచారు. అతను నాయకత్వం వహించి వేస్తే ఇతను తిరుగుబాటు చేసి మళ్ళీ అంతమొస్తాడనే ఉద్దేశంతో ఒక వంట మనిషిని ఆశ్రయం తీసుకొని ఇంట్లో అంతమందించి, అంటే నల్లమల్ల అడవుల్లో ఇతని ఆశ్రమాన్ని పొందుతూ ఉంటే అక్కడ రహస్య స్థావరాలన్నీ కనుక్కొని ఒక పండి మనిషి ద్వారా ఇతను హతమార్చడం జరిగింది. అంటే ఇతను కానీ బతికుంటే, అంటే 41 సంవత్సరం మాత్రం బతికున్నాడు. ఇతను కానీ 1847 కాకుండా 1847 నుంచి ఒక 4 సంవత్సరాలు కానీ బతికుంటే, అంటే 100 సంవత్సరాల ముందేమే మనం ఈ స్వాతంత్రాన్ని సాధించుకునే వాళ్ళము. మన దేశం ఎంతో అభివృద్ధి చెందేది. అంటే అలా కాకుండా అతను తొందరగా చనిపోవడం కూడా మన భారతదేశానికి ఒక బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి ఇలాంటి సందర్భాన్ని మనందరూ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడి ప్రతి ఒక్కరు నాది, నా ఊరు, నా దేశం అని ముందుకు వెళ్ళాలని సార్ అందరికీ గుర్తు చేస్తూ ధన్యవాదాలు చేస్తాను. థ్యాంక్ యూ.